వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం హాట్ టాపిక్ గా విజయ్ దేవరకొండ రష్మిక వివాహ ఖర్చు అయితే నిలిచిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఎప్పుడు కొత్త సినిమాల అనౌన్స్మెంట్స్ రూమర్స్ తో ఈ జంట ఎప్పుడు అటు విజయ్ దేవరకొండ కానివ్వండి ఇటు రష్మిక కానివ్వండి ఎప్పుడు వార్తల్లో నిలుస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ వెడ్డింగ్ స్టార్ట్ అప్పటి నుంచి అంటే వివాహం స్టార్ట్ అప్పటి నుంచి ఒక 1 వీక్ కంటిన్యూస్ గా ఏవో ఒక ప్రోగ్రామ్స్ జరిగాయి. బట్ వీటన్నిటికీ కూడా ఖర్చు భారీగా జరిగిందని చెప్పి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఉదయ్పూర్ లో ఈ నెల 26న అంటే ఫిబ్రవరి 26న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తర్వాత నుంచి కూడా వాళ్ళు విజయ్ దేవరకొండ సొంత ఊరు వెళ్ళి అక్కడ కలవడం, తిరుమల వెళ్లారు. తర్వాత ఇక్కడ గ్రాండ్ గా తాజ్ కృష్ణలో రిసెప్షన్, ఆ రిసెప్షన్ కి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా వచ్చారు. మనం ఆల్రెడీ ఈ అంశం గురించి మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి జంట గురించి, వీళ్ళ పెళ్లి గురించి అయితే హాట్ టాపిక్ గా ఉంది. మరి వీళ్ళిద్దరి పెళ్లికి దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు జరిగిందంట. మరి మన గతంలో చూసాము నాగ చైతన్య సమంతల పెళ్లికి ఏకంగా 10 కోట్లు ఖర్చు ఆ రోజుల్లో జరిగితే ఇప్పుడు వీళ్ళు రష్మిక విజయ్ దేవరకొండ ఆ 10 కోట్లను బ్రేక్ చేసి వీళ్ళిద్దరు వివాహానికి 20 కోట్లు అయినట్టుగా సమాచారం. మరి మొత్తానికి అటు ఆభరణాలతోటి, న్యూ డిజైన్ తోటి అన్నిటితో కూడా ఆకట్టుకున్న ఈ జంట ఏకంగా 3 కేజీల బంగారాన్ని ధరించిందట. రష్మికకి 2 కేజీలు అయితే విజయ్ దేవరకొండకి 1 కేజీ. అలా అంటే ఎప్పుడు కొత్త డిజైన్స్ తో ఇక మనం రౌడీ బాయ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్యాషన్ కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో మనకు తెలిసిందే. మరి మొత్తానికి ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉండేది వీళ్ళ అటు రూమర్స్ కానివ్వండి, వీళ్ళ రిలేషన్షిప్ కానివ్వండి, ప్రస్తుతం పెళ్లిలో కూడా పెళ్లికి అయినటువంటి ఖర్చులో కూడా హాట్ టాపిక్ గా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. మరో పక్క చూసుకున్నట్లయితే నిన్న అంటే మార్చ్ 4న వీరి రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఆ రిసెప్షన్ కి రేవంత్ రెడ్డి రాలేకపోయారు. అంటే ఆయన ఢిల్లీలో పర్యటించినటువంటి నేపథ్యంలో ఆయన రాలేకపోయారు. ఆయన సతీమణి రిసెప్షన్ కి వెళ్లారు. మరి తాజాగా ఆయన నిన్న విజయ్ దేవరకొండ నివాసానికి వెళ్లి మరి విరోష్ జంటను ఆశీర్వదించారు. ఏదేమైనప్పటికీ ఎప్పుడు వార్తల్లో నిలిచేటువంటి విజయ్ రష్మిక అటు పెళ్లి ఖర్చుతోనే ఇటు ఏకంగా సీఎం వాళ్ళ ఇంటికి వెళ్లి విషెస్ తెలపడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా అటు విజయ్ దేవరకొండకి ఇటు రష్మికకి ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దేర్ న్యూ లైఫ్ అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.